హాయ్ అండి, వెల్కమ్ టు పురిగింటాం పులుగురు రుచులు. మనము నార్మల్గా ఎగ్ కర్రీ చేసేటప్పుడు అసలు గ్రేవీస్ చేయాలంటే చాలా కష్టం అండి. కానీ నేను చెప్పే ఈ మసాలా పేస్ట్ వాడితే కనుక మీరు వంట రాని వాళ్ళైనా కూడా ఒక రెస్టారెంట్ స్టైల్లో మన ఎగ్ కర్రీని చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కలిపి తింటే ఆ మసాలా ఘాటుకి ఆ ఎగ్ రుచి మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుందండి. ఇది ముఖ్యంగా అయితే చపాతీలోకి పుల్కాలోకి చాలా బెస్ట్ కాంబినేషను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇంత పర్ఫెక్ట్ రెసిపీని ఆ సీక్రెట్ మసాలా ఏంటో చూసేసి మనం కూడా ట్రై చేసుకుందామా? సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మటుకు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. లైక్ చేయండి, వీడియో అయితే మటుకు మొత్తం చూసేసేయండి. అప్పుడే మీకు ఎక్కడ ఏం వాడామనేది తెలుస్తుంది కదా. సో మరి ఇంకెందుకు వెళ్ళిపోదామా, ఎలా చేయాలి రెసిపీ చూసేద్దామా? లెట్స్ గో. ఈ కర్రీ కోసం మనకు ముందుగా ఒక 8 చిన్న సైజు టొమాటోలు కావాలండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. కారం ఎక్కువనట్టయినా పర్లేదు, నార్మల్ అయినా పర్లేదు. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి. మనకు కొత్తిమీర, అలానే కరివేపాకు, పుదీనా వేసుకున్నా ఓకే, బట్ కొత్తిమీర కరివేపాకు ఈజ్ ఎనఫ్ అండి. అలానే మనకు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కావాలి. ఇక్కడ కొబ్బరి కాల్ చిప్పు ఉంటుంది కదా, అది తీసుకుంటే సరిపోద్ది. హాఫ్లో హాఫ్ అంటారు కదా, అట్లాగా. అలానే మనకు వచ్చేసి కారం వచ్చేసి ఒక 1.5 స్పూన్ వరకు కావాలి. ధనియా జీలకర్ర పౌడరు అదొక హాఫ్ స్పూన్, ఇదొక హాఫ్ స్పూను. పసుపు, ఉప్పు 1.5 స్పూన్ కావాలి. అలానే ఒక 3-4 లవంగాలు, ఒక చిన్న హాఫ్ ఇంచ్ వచ్చేసి దాల్చిన చెక్క, ఒక 2-3 యాలకులు తీసుకుంటే సరిపోతుందండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ యాలకులు, లవంగాలు, చెక్క ఉంది కదా, ఈ 3 అందులో వేసేసుకునేసి, ఈ కొబ్బరిని ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మీరు కాండి ఎండు కొబ్బరిని వేయచ్చు. దీన్ని నేను చూపిస్తున్నట్టుగా మంచి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకునేసి ఒక బౌల్లో తీసేసుకునేసి మనము పక్కన పెట్టేసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనము ఎగ్స్ తీసుకోండి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ తీసేసుకునేసి ఒక 15 నిమిషాలు మనం కనుక బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో 15 నిమిషాల తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి వాటిని పైన ఇలాగా మొత్తం కూడా పైన స్కిన్ తీసేసుకునేసి షెల్ మొత్తాన్ని మనము జస్ట్ కొన్ని ఘాట్లు పెట్టుకుంటే సరిపోదండి. ఒక 3 ప్లేసెస్లో అలాగా ఘాట్లు పెట్టేసుకుంటే మంచి మసాలా పీల్చేసి మంచి టేస్ట్ వస్తుంది. పక్కన పెట్టేసుకోండి. అలానే మనం ఈ వెజ్జెస్ అన్నీ కూడా, ఈ టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక పాట్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఏ వెజిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాట్ తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి పసుపు, ఉప్పు కూడా వేయాలి. హాఫ్ స్పూన్ అది, హాఫ్ స్పూన్ ఇది. అందులోనే మనం ముందుగా పీల్ తీసుకున్నటువంటి ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి వేసేసి ఒకసారి మొత్తాన్ని కూడా మనము జస్ట్ పైన స్కిన్ వచ్చేసి కొద్దిగా బ్రౌనిష్గా మారిపోయేసి కొద్దిగా స్కిన్ కొద్ది క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. నాకు మరీ ఎక్కువగా ఫ్రై చేయడం ఇష్టం ఉండదండి. మీరు కావాలంటే ఎక్కువగా ఫ్రై చేసుకోండి. నాకు జస్ట్ ఇలాగా ఫ్రై చేసుకున్నాను. సో పక్కన పెట్టేసేసుకుంటున్నాను. మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు, అలానే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేగనిచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇలాగా స్లైసెస్ ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ వేసేసుకునేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీలికలు ఉన్నాయి కదా, పచ్చిమిర్చి చీలికలు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసిన తర్వాత వీటి మొత్తాన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మరీ అంటే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే టైంలో ఇంకా మనము టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా సరిపోద్ది. టొమాటో ముక్కలు వేయగానే మూత పెట్టేసుకునేసి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మూత పెట్టుకుంటూ బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేసి ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకునేసి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి మనం కొద్దిగా మ్యాష్ చేస్తున్నట్టు కొద్దిగా కలుపుతూ కనుక ఉడకనిచ్చుకుంటే మంచిగా సాఫ్ట్గా అయిపోద్ది. సో ఇప్పుడు ఇలాగ మెత్తగా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకునేసి ధనియా జీలకర్ర పొడి, అలానే కారము ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తాన్ని మనం వేసుకున్న మసాలా అంతా కూడా బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసుకొని ఒక 2-3 మినిట్స్ కనుక ఉడకనిచ్చామంటే ఆయిల్ పైకి తేలుతుందండి. సో అంతవరకు మనం దీన్ని ఉడకనిచ్చేసుకోవాలి మసాలాసు, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత
మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని మీకు కనుక సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఎక్కువలా ఉంటే కొద్దిగా చెక్ చేసుకునేసి ఇది మొత్తాన్ని కూడా మూత పెట్టుకొని మనకు బాగా ఉడికేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టేసేసుకోవాలి. సో ఇది మొత్తం ఎలా అంటే చిక్కగా అయిపోవాలి గ్రేవీ అనేది, అలానే బాగా బబుల్స్ రావాలండి పైన అంతా కూడా మన ఓవర్ బాయిల్ అవ్వాలి అంతా కూడా. ఈ టైంలో ఇది ఆప్షనల్ అండి, కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది బట్ వేసుకుంటే మటుకు. సో ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇలా గ్రేవీ అంతా కూడా ఇలాగా మనకు చిక్కగా అయిపోయేసి బాగా ఉడికే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నటువంటి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. సో ఎగ్స్ వేసేసిన తర్వాత ఒకసారి జెంటిల్గా కలిపేసేసుకోవాలి, లేదంటే ఎగ్స్ విడిపోతాయి. సో ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసేసుకునేసి ఒక 5 to 10 minutes కనుక ఉడకనిచ్చామంటే సరిపోద్దండి. మనకి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 5 to 10 minutes ఉడకనిచ్చేసి మనకు ఒక థిక్ గ్రేవీ లాగా వచ్చేంత వరకు, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఈ టైంలో మనం ఏంటంటే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసి ఒక్కసారి జస్ట్ అలాగా కలిపేసేసుకునేసి ఇంకా మనము ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫ్లేమ్ అయితే ఆన్ అవసరం లేదు, ఇంకా ఆఫ్ చేసుకునేసి మూత పెట్టి ఒక 5 minutes వదిలేసేయండి. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా అంటే పర్ఫెక్ట్గా మన మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేశారనుకోండి, ఇది తిన్న ఒక రోజంతా వరకు కూడా మీకు ఆ ఫీలింగ్ అయితే, ఆ టేస్ట్ అయితే ఇంకా స్టిల్ మనకు చాలా నోట్లో అలానే తెలుస్తూ ఉంటుందండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది చేయడం ఏం పెద్ద కష్టం కూడా కాదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించేస్తాను కదా. సో మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మీ దగ్గర ఎగ్స్ ఉంటే మనకి రెసిపీ ట్రై చేసేయండి, లేదంటే మీరు ట్రై చేస్తారా అమ్మతో చేయించుకుంటారా మీ ఇష్టం, బట్ అయితే చేసేయండి, ఓకేనా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.